స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 27వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక జమ్మకుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తా నందు పట్టణ కాంగ్రెస్ అదేవిధంగా మా జమ్మకుంట కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అదేవిధంగా సీనియర్ నాయకులు కార్యకర్తలందరూ కూడా కలిసి వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు పూలు వేసి నివాళులు చేశారు. ముఖ్యంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఉంటే చేతితోనే ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన మహనీయులు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రెండోసారి కూడా గుంటు చేతితో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతున్న విషయాన్ని తెలియజేస్తారు. తప్పకుండా ఇక చెప్పుకోబోతే ఆ రోజు ఇందిరా మిల్లు కావచ్చు, ₹2 కిలో బియ్యం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఎటువంటి అనేకమైన సంక్షేమ ఫలాలను పేదవారికి అందే ఉమ్మడి రాష్ట్రానికి అందే విధంగా చేసినటువంటి మానవులు వైఎస్ఆర్ గారు. ఆయన లేని లోటును మేము ఎప్పుడు కూడా స్మరిస్తూ ఆయన చూపిన బాటలో నిజంగా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ కొత్త రకం కాంగ్రెస్ ఏ రకమైనా కూడా అందరూ కూడా ఆయన చూపిన దారిలో నుంచి ముందుకు సాగుతూ పేద ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఆయన